ఒకవేళ మీరు అన్నట్టుగా లారీ ఓనర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, క్లీనర్స్ కావచ్చు, చాలా మంది ఉంటారు కదా, ఓట్లకు ఎటువైపు అంటే ఒకవేళ నీతి నిజాయితీతో వేస్తారా లేదంటే డబ్బులకు అమ్ముడు పోయి వేస్తారా, ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేము కేటీఆర్ గారు మాకు ఇచ్చిన హామీల మేరకు మా జీవితాలు నిలబడిపోతున్నాయి కాబట్టి 100కు 100% మేము కేటీఆర్ గారికే ఓటేస్తాం. వాళ్ళు చెప్పిన దానికి ఓటేస్తాం. చాలా మంది వస్తారు కదా డబ్బులు ఇస్తామని చెప్పి. లేదు, అట్లాంటి ప్రలోభాలకు లొంగేది లేదు. మాకు ఇంత హామీ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా కేటీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, మీ లారీ ఓనర్లని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పడం జరిగింది. అది మాకెంతో సంతోషంగా ఉంది. చెప్పండి. ఈరోజు మాకు కేటీఆర్ గారు 10 రోజుల క్రితం ప్రగతి భవన్లో మా యూనియన్లో పిలిచి మాట్లాడారు. అంటే కాదు, మరి ప్రగతి భవన్ ఇందాక నేను చెప్పినట్టు జనరల్ గా మనం బయట చూస్తుంటాము, అబ్బా ప్రగతి భవన్ కి సామాన్యుడు మామూలు పోవుడు చాలా కష్టము, అది అంత దూరం అంటారు కదా, మీకు ఎట్లా సాధ్యమైంది? అది అబద్ధం. నాయకులు చెప్పింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయం కోసం వాళ్ళు పార్టీ మారిరు కాబట్టి, పార్టీ మారినందుకు మేము ఏదో లబ్ధి పొంది అట్లా చేసి అట్లా జరిగిందని చెప్పుకోవడం కోసం వాళ్ళ స్వార్థం కోసం చెప్పింది. అది ప్రగతి భవన్కి మేము 30 మంది పోయినా కూడా మంచి అవలీలగా సారు పిలిపించుకొని మాట్లాడుకొని మీ సమస్యలు ఏమున్నాయని చెప్పి క్లుప్తంగా మాట్లాడి మీ సమస్యలు తీరుస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన 10 రోజులకు మొత్తం లారీ అసోసియేషన్ అందరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టడం అనేది మా లారీ అసోసియేషన్ తరఫున అందరి తరఫున కూడా మంచి సంతోషకరమైన వాతావరణం కాబట్టి మేము అందరం అభినందన తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం కేటీఆర్ గారికి. ఈ సందర్భంగా ఏ సమస్యలు ఉన్నా కడుపులో పెట్టి చూసుకుంటాం, మీ లారీ వాళ్ళని నేను కాపాడుకుంటానని మాట ఇచ్చిండు కాబట్టి మేము ఇప్పుడు బై ఎలక్షన్లో వస్తున్నాయి మునుగోడులో. ఆ బై ఎలక్షన్లో కూడా మేము కేటీఆర్ గారి మాట కోసం, కేసీఆర్ గారి మాట కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కూడా ముందుకు సాగి ఇదే విధంగా అందరికీ చెప్పుకుంటా కూడా మేము చేస్తామని చెప్తాం, ప్రయత్నం చేస్తామని చెప్తాం. చెప్పండి, సమస్యలు ఏమున్నాయి? మంచి ఏ రోజు ఎట్లా అనిపించింది? తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున కేటీఆర్, అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మాకు ఉన్నటువంటి సమస్యలను కేటీఆర్ గారు మీ ఓనర్లను మా బిడ్డల లెక్క కడుపులో పెట్టుకొని ఆల్రెడీ మేము సాదుకుంటాము, ఎల్లవేళ మీ అందులోనే ఉంటాము, మీతోనే ఉంటాము. కొంతమంది ఏమంటారు అంటే ఓనర్లు బాగున్నారు కానీ రెంట్లకు బండ్లు నడుపుకోవాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్తున్నారు. ఓనర్ల సమస్య కూడా చాలా ఘోరంగానే ఉన్నది. ఫైనాన్స్ కట్టలేక ఇది గతంలో ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ 200 దాన్ని 2000 చేశారు. పక్కపంటి 2 సున్నాలు పెంచారు గవర్నమెంట్. దాన్ని తగ్గించమనండి, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి గ్రీన్ ట్యాక్స్ను యథావిధంగా అదే 200 రూపాయలు అది చేయండి అని చెప్తే ఆల్రెడీ అలా మంత్రులు గారు మేము దాన్ని సవరిస్తాము. కంపల్సరీ జీవో ఆల్రెడీ 25వ తారీఖు 24వ తారీఖు జీవో అమలు చేస్తాము, మీరేం అది చేయకుండా అని చెప్పిండు. ఇంకొకటి మన ఆంధ్ర బార్డర్లో వాదిపోతే మేము ఆల్రెడీ ఒక లారీకి ఒక ట్రిప్కు 2400 రూపాయలు కట్టి బార్డర్ దాటాలి. దాన్ని కూడా గతంలో సింగిల్ పర్మిట్ విధానం ఉండే, దాన్ని అమలు చేస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇదివరకు ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు 5000 రూపాయలు ఉండే సంవత్సరానికి. దాన్ని కూడా ఆలోచన చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం చేస్తారని కూడా మేము నమ్ముతున్నారు. ఏంటి అసలు ఈరోజు పెట్టిన ఉద్దేశం కానీ, లేకపోతే వచ్చిన వాళ్ళు సంతృప్తితో వెళ్ళారా? వాళ్ళు అనుకున్న సమస్యలు సాల్వ్ అయినాయా? మేడం, ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేది మాకందరికి ఒక పండుగ వాతావరణం. సమస్యలు తీర్చి కూడా మాకందరికి అందరిని ఒక తాటిపైకి తెచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేమందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మా సమస్యలను తీర్చమని మేము ప్రగతి భవన్కి పోయినప్పుడు 3 రారని చెప్పి మేము 30 మంది వెళ్ళాం. మాకు 30 మంది కూడా సింపుల్గా అపార్ట్మెంట్ ఇచ్చి మా మధ్యలో కూర్చొని ఒక సింపుల్ కామన్ మ్యాన్గా మా సమస్యలను అడిగి మేము 4 ముచ్చట్లు చెప్పిన తర్వాత, పాపం మీరు అమాయకులు, మీకు ఇట్లా అన్యాయం జరుగుతుందా, మా దృష్టికి తెలియలేదని చెప్పేసి ఎమ్మటే ఆ సంబంధిత అధికారులని పిలిపించి ఈ సమస్యల మీద ఏందో ఒకసారి ఐడెంటిఫై చేయమని ఆ 4 అధికారులను పిలిపించి సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఎమ్మటే మా ఇసుక లారీలకైతే ములుగు కలెక్టర్కు ఒక అరగంట లోపలనే ఫోన్ చేసి, నువ్వు రూట్ మ్యాప్ ఎందుకు పెట్టినావు, వీళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, అట్లా తిరిగిపోవడం వల్ల ఒక లారీకి 4000 రూపాయలు అదనంగా ఖర్చు వస్తుందట, ఇది జాతీయ రహదారి కదా, అట్లా పెట్టడం వలన ప్రాబ్లం వస్తుంది అంటే సార్ వేరే కారణం నుంచి తీసేస్తున్నామని చెప్పారు. అంటే మేము చెప్పారు, మంత్రి గారు చెప్పిన ఒక 4 గంటలని అది ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ లైసెన్స్ విషయానికి వస్తే కూడా ఎంతోమంది డ్రైవర్లు ఓవర్లోడ్ కేసు అయినప్పుడు డ్రైవర్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఆ రద్దు చేయడం వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఎంతోమంది అమ్మాయికి ఉపాధిలో నష్టపోతారు. అంటే సారు దృష్టి తీసుకుపోయిన అది ఈ విధంగా జరుగుతుంది. ఆ డ్రైవర్ ఉపాధి ఎందుకు కోల్పోవాలి, తప్పు చేసింది వేరే వాళ్ళు కదా
అని చెప్పేసి ఇమ్మటే ఆ సంబంధిత ఆర్టీఓ అధికారులను పిలిపించి డ్రైవర్ లైసెన్స్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకండి, ఆ పైన ఏదైనా ఉంటే లారీ ఓనర్కి అయ్యండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా తదుపరి ఇంకెన్నో సమస్యలు తీసినందుకు మేము అందరము హ్యాపీగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా పార్టీ వాళ్ళు ఉంటారు కదా, నిన్న కాక మొన్న పార్టీ మారిన పెద్ద పెద్ద ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్కి పోవాలంటే ఈసా తీసుకోవాలని చెప్తుంటారు. అంటే దాన్ని అంటే మేము మాకు తెలియదు కాబట్టి మేము అనుకున్నాం. అంటే మేము అక్కడ పోయినాం కన్నా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఈసా పాస్పోర్ట్ అని. మేము మామూలు క్యాండిడేట్ సింపుల్గా ఒక ముగ్గురు అని చెప్పితే మేము 30 మంది పోతే కూడా సింపుల్గా అపార్ట్మెంట్ ఇవ్వడం ఒకటి, మా మధ్యన ఫ్రీగా కూర్చొని మాట్లాడడం. అంటే మేము నాకు 100% అబద్ధము. వాళ్ళు స్వార్థం కొరకు వాళ్ళ స్వలాభం కొరకు బదనాం చేస్తారు. కానీ ప్రగతి భవన్కి అనేది మాకు అవలీలగా ఒక అపార్ట్మెంట్ దొరికినందుకు మేము ఎవరైతే ఆ దుర్మార్గమైన మాట్లాడిరో వాళ్ళపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రగతి భవన్ పోవాలంటే అమాయకులకు కూడా చాలా సులభంగా దొరుకుతుంది. మా లారీ ఓనర్ల సమస్య ఇప్పుడు చాలా కడుపులో పెట్టి చూసుకుంటానికి కేటీఆర్ గారు చెప్పిన విషయానికి మేము చాలా గర్వపడుతున్నాం. నేను పిఎస్సిఎస్ చైర్మన్, లారీ ఓనర్ గారు. 2 రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టికేలకు వాళ్ళు ఒప్పుకోకున్నా కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి శ్రీనివాస్ గౌడ్ గారు చొరవ తీసుకొని, నన్నపనేని నరేందర్ గారు చొరవ తీసుకొని ఇలా పడుతున్నటువంటి బాధని అదొకటి విముక్తి చేయడం జరిగినది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము హుకుం జారీ చేయడం జరిగినది. గ్రీన్ ట్యాక్స్ పైన హుకుం జారీ చేసి కేవలం 200 రూపాయలు సంవత్సరానికి 200 రూపాయలు పర్యావరణానికి తీసుకునే ఫీజుని 8 నుంచి 12 సంవత్సరాల లారీలకి 15,000 రూపాయలు హుకుం జారీ చేయడం జరిగినది. 12 నుంచి 15 సంవత్సరాల లారీలకి 25,000 నుంచి 30,000 రూపాయలు కూడా హుకుం జారీ చేస్తే ఇలా గడుస్తున్నటువంటి రోజులలో డీజిల్ రేట్లు, కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ రేటు అదేవిధంగా గతంలో ఉన్న విధంగానే 4-5 రూపాయలు పెరగడం జరిగినాయి క్రూడ్ ఆయిల్లో. దాంట్లో అప్పుడున్న క్రూడ్ ఆయిల్కి ఇప్పుడున్న పెద్ద తేడా లేదు. అయినా కూడా డబల్ డీజిల్ రేటు పెరగడం వల్ల ఇవాళ రవాణా రంగం కుతలమైపోయింది. దాంట్లో విముక్తి అలా తెలంగాణ రాష్ట్రంలో 150 పైచిలుకు సంఘాలు ఉన్నాయి. లారీ యజమానులు రవాణా రంగం రైతుల తర్వాత 2వ వెన్నెముక రవాణా రంగంగా భావించే రవాణా రంగం మొత్తం నటించే ప్రయత్నంలో ఇవాళ కేసీఆర్ గారు దయదలిచి ఇవాళ పూర్తి స్థాయిలో విముక్తి కల్పించి ఓవర్లోడ్ పైన డ్రైవర్ లైసెన్స్లు 3 నెలలు రద్దు చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు డ్రైవర్ అనేది మార్కెట్లలో ఓనర్ కమ్ డ్రైవర్ అనేది 80% అయిపోయింది. ఈ డ్రైవర్ లైసెన్స్ ఉన్న లైసెన్సులు రద్దు చేస్తే లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితిలో ఇవాళ డ్రైవర్ లైసెన్స్ రద్దును కూడా బంద్ చేసి ఓవర్లోడ్ పైన కేసులు రాసి బండ్లకు రిలీఫ్ అనేది వచ్చింది. ఇంకోటి తైబజార్, ఎవరి లోడుకి ఎవరి సరుకుకి వాళ్ళు పైసలు వలాయించాల్సిన పరిస్థితిలో లారీ యజమానుల పైన దౌర్జన్యంగా వసూలు చేసే తైబజార్లో కూడా సర్కులర్ ఇష్యూ చేయడమే పెద్ద ఎత్తున అన్ని జీవోలు ఇష్యూ చేసి ఇలా 150 సంఘాల పైసలకు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి నేను తప్పకుండా రాబోయే ఈ యొక్క మనుగోడు ఎలక్షన్లే కాకుండా రాబోయే రోజులలో కూడా ఎట్టికేలకు రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా కేసీఆర్ గారు పటం చూసేంతవరకు కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం రుణపడి ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.